హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయిన పూణే హైవే అనే మూవీ ఎలా ఉందో ఇవాళ డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు గైస్. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ ఇయర్ థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ప్రైమ్ వీడియోలో ఈ మూవీ ట్రెండింగ్లో ఉంది. ఈ మూవీ ఎలా ఉందో ఇవాళ చూద్దాం. పూణే హైవే ఈ మూవీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కింది. ఈ మూవీలో 4 స్నేహితులు ఉంటారు. వీళ్ళలో ప్రమోద్ ఒక పొలిటీషియన్, మధుసూదన్కి ఆప్తుడుగా ఉంటాడు. విష్ణు ఒక లాయర్, నికోలస్ సినిమా తీయాలని పట్టుదలతో ఉంటాడు. ఇక మణిశేఖర్ కూతురైన మోనా హత్యకు గురవుతుంది. సినిమా మొదట్లోనే ముంబైకి 142 కిలోమీటర్ దూరంలో ఒక చెరువులో కుళ్ళిపోయిన దశలో ఆమె బాడీ అనేది కనిపిస్తుంది. ఆ హత్య ఎవరు చేశారో తేల్చడానికి సిఐ ప్రభాకర్ రంగంలోకి దిగుతాడు. మొదట అసలు ఆ డెడ్ బాడీ ఎవరిదో కనిపెట్టి ఆ తర్వాత దర్యాప్తు చేసే క్రమంలో అతను ఎంతోమందిని అనుమానిస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితిలో ఓ చిన్న టాటూ హంతకుడిని ఎలా పట్టిస్తుంది, ఈ హత్య ఆ 4 స్నేహితుల జీవితాలను ఎలా మార్చేస్తుంది, అసలు హత్య ఎవరు ఎందుకు చేశారని తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. మర్డర్ ఇన్వెస్టిగేషన్పై ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్లు వచ్చాయి. ఆ సినిమాలు, సిరీసుల దారిలోనే ఈ పూణే హైవే కూడా వెళ్తూ ఉంటుంది. ఎక్కడో జరిగిన ఓ హత్య 4 స్నేహితుల జీవితాలను ఎలా మార్చేసిందనే స్టోరీ లైన్తో తెరకెక్కించిన ఈ సినిమా చాలా బాగా తీసుకున్న డైరెక్టర్ సస్పెన్స్ని చివరి వరకు కొనసాగించాలన్న ఉద్దేశంతో అన్ని మిస్టరీ సబ్జెక్టులో లానే ఇందులో కూడా మొదట అనుమానితులని తెరపైకి తీసుకురావడం, వాళ్ళ పాత్ర ఏమీ లేదని గుర్తించడం ఇలా వెళ్తూ ఉంటుంది. స్టోరీని నరేట్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ చాలాసార్లు ఫ్లాష్ బ్యాక్స్లోకి వెళ్తూ తర్వాత మళ్ళీ ప్రజెంట్ సిచ్యువేషన్ చూపిస్తూ ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. అయితే చివరి వరకు హంతకుడు ఎవరన్న ఆసక్తి అయితే ఆడియన్స్లో రేకెత్తించేటట్టు ప్రయత్నించాడు. ఓ చిన్న టాటూ ఆ హంతకుడిని ఎలా పట్టించిందన్న ట్విస్ట్ క్లైమాక్స్లో ఆశ్చర్యపరుస్తుంది. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ పూణే హైవే వన్ టైం వాచబుల్ అవుతుంది ఖచ్చితంగా. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే జిమ్ షరఫ్ ఈ సినిమాలో కూడా తన మంచి నటనతో అలరించాడు. తన క్యారెక్టర్లో ఉన్న అన్ని షేడ్స్ని తను పర్ఫెక్ట్గా పోషించాడు. అమిత్ సాబ్ కూడా సినిమా మొత్తంలో తనకున్న ఇంపార్టెన్స్ ఈ క్యారెక్టర్లో తను పర్ఫెక్ట్గా పోర్ట్రే చేశాడు. హీరోయిన్గా మంజరి ఓకే అనిపించింది. కేతికా నారాయణ్కి ఈ సినిమాలో మంచి ఇంపార్టెన్స్ రోల్ అయితే దొరికింది. ఓవరాల్గా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. మిగతా వాళ్ళకి ఇది వన్ టైం వాచబుల్ మూవీ అవుతుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీని మీరు ఆల్రెడీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.